సార్ చంద్రశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అదేం చిత్రమో కానీ అవన్నీ తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చి ఆయన మెడకే చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. మీ పార్టీ ఏదో కల్తీ నెయ్యి చేసిందని. ఆఖరికి ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న లింకులు కల్తీ నెయ్యి మొత్తం మన హెరిటేజ్కి, మన కుటుంబానికి, మన ఫ్యామిలీకి చుట్టుకునే విధంగా తిరిగింది. ఇప్పుడు డ్రగ్స్ గురించి కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా చేశారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి రాగానే ఏదో డ్రగ్స్ పైన సమరం అని దోమలపై దండయాత్రలాగా డ్రగ్స్ పైన కూడా ఏదో సమరం చేశారు. అక్కడ కత్తి చూపించారు, ఇక్కడ ఏదో చేసుకున్నారు ఒక ప్రోగ్రాం. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం. అసలు చంద్రబాబు మీ ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారం ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కర్మఫలమే చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పుల్ని, వారి పాపాల పుట్టని పగలగొట్టేసింది. నిజంగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి 50 సంవత్సరాల దగ్గరగా రాజకీయానికి దగ్గరవుతున్నాడు అని మనం వింటుంటాం. 50 సంవత్సరాల్లో ఏ పని చేయకుండా ఉత్త చేతులతోటి, ఉత్తుత్తి మాటలతోటి 50 సంవత్సరాల కాలం గడపడం సామాన్యులకి సాధ్యం కాదు కదా. చేసింది శూన్యం చెప్పేసారేంటి, అంతే కదా. చేసింది శూన్యం, చెప్పేది కొండంత. ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగు డ్రగ్స్ పార్టీ అని పేరు పెట్టారు. డి అంటే చాలా పేర్లు ఉన్నాయి. డి అంటే దోపిడీ అని, డి అంటే డ్రామాలని, ఎన్నో రకాల పేరులతోటి ఆ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు మార్చేశారు. దోపిడీ కోసం వాడుకుంటున్నటువంటి విధానాన్ని చూస్తే ఇవాళ లక్షల కోట్లు, ఎక్కడ తప్పు జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే లింకులు. ఎక్కడో విమానం కూలిపోయి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఆ విమానానికి సంబంధించినటువంటి కంపెనీకి పెట్టుబడులు పెట్టింది ఎవరా అంటే హెరిటేజ్ ఫిన్ అంట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మా తాత గుర్తొస్తున్నాడు, వారు లోకేష్ గారు చెప్తున్నారు. మరి వారు రాజకీయాల్లో లేనప్పుడు రోసయ్య తాత గారిని ఎప్పుడు కలిశారో, ఎప్పుడు వారితోటి మాట్లాడుకున్నారు? రోసయ్య గారు చిట్ట చివరి వరకు రాజకీయాల్లోనే ఉన్నారు. మరి రాజకీయాల్లో లేకుండా ఎప్పుడు పోయాడో, ఈయన వెళ్ళి లోకేష్ గారు ఎప్పుడు కలిశారో తెలియదు. ఏదో రోసే తాతగారు వస్తున్నాడని చెప్తున్నారు కానీ ఖర్జూరం నాయుడు గారు వాళ్ళ సొంత తాత గుర్తొచ్చినట్టు లేడు. ఆయన ఎందుకు తీసుకొస్తారు? వీళ్ళే ఎప్పుడు చెప్పుకోలేదు, మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్పుకోలేదు ఎప్పుడు. తాతగారి గురించే కాదు, తండ్రికి రామారావు గురించి చెప్తారు, తాతగా ఎన్టీ రామారావు గురించి చెప్పారు, రోసయ్య తాత గురించి చెప్పారు. మీరు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు సొంత తాత గురించి చెప్పలేదు. వాళ్ళు చెప్పిన సొంత తాత గురించి మీరు ఎందుకు చెప్తున్నారు అని నా ప్రశ్న. అంటే ఫస్ట్ చేసుకుంటుంది మీ సొంత తాతను కదా గుర్తు చేసుకోవాల్సింది. మీ పుట్టుకు కారణమైన, మీ యొక్క జీవితాలకు కారణమైనటువంటి, మీ యొక్క ఈ స్థానానికి, స్థాయికి కారణమైనటువంటి మీ కుటుంబ సభ్యుల్ని ముందు పొగడాలా. మన వంశం గురించి చెప్పుకోవాలా. వారి స్థానం ఏంటో, వారికి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటో, వారు చనిపోయినప్పుడు మీరు చూపించినటువంటి బాధ్యత ఏంటో వాటి గురించి చెప్పుకోవాలా. అవన్నీ చెప్పుకోకుండా ఎక్కడ వేదిక దొరికితే అక్కడ ఏ గాలికి ఆ చాపెత్తినట్టుగా ఎక్కడ ఏ వేదిక ఉంటే ఆ వేదిక. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడడానికి ఆ కుల ప్రస్తావన తీసుకొచ్చేసి వారిని, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని పొగిడి అక్కడ కూడా రాజకీయం చేయాలనేది వారి యొక్క విఘ్నత. అంటే నిజంగా కూడా వారి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. వారికి బాధ్యత లేదు, ఎక్కడా కూడా బాధ్యతగా వ్యవహరించరు. నిజంగా రోసే గారిని పొగడాలంటే ఏ వేదిక మీద పొగడాలండి? ఆ వేదికను మీరు ఎందుకు రాజకీయం కోసం వాడుకుంటున్నారు? ఒక స్వతంత్ర సమరయోధుడు, ఈ రాష్ట్రానికి మంచి చేసి మేలు చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వారి గొప్పతనం గురించి మాట్లాడాలి. మంచిది, ఇంకా ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారిని కూడా మాట్లాడవచ్చు, తప్పేం కాదు. కానీ మీ తాతగారు గుర్తు రావాలిగా ముందు, వేరే తాతగారికి ముందు. రెండవది, ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉడ్తా పంజాబ్ అనే ఒక సినిమా వచ్చింది. అవును, ఆ సినిమా పంజాబ్ ఏమో తెలియదు కానీ ఉడ్తా ఆంధ్ర మాత్రం ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది. ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక ఎంపీ డ్రగ్స్ మత్తులో వాళ్ళ గ్యాంగ్తో కలిపి పోలీసుల మీదే, ఆ గ్యాంగ్లో ఎవరు కాల్పులు జరిపారో తెలియదు కానీ పోలీసుల మీదే కాల్పులు జరిపారు. మరి ఒక సామాన్యుడు రోడ్డు మీద పడేసి ఒక దళితుడిని కాలులో రాడ్డు ఉంది, ఆపరేషన్ అయ్యింది అంటే గంజాయి గ్యాంగ్గా వారికి ముద్రేసి రోడ్డు మీద పడవేసి విచక్షణారహితంగా కొడుతున్నారే. మరి వాళ్ళ మీ యొక్క ఎంపీని రోల్స్ రాయల్స్ వెహికల్లో తప్పించేశారు.
రేంజ్ రోవరో రోల్స్ రాయల్సో ఏదో ఒక కాస్ట్లీ వెహికల్లో వారిని వెనక నుంచి తప్పించేశారు. అంటే దారి మీద పడవేసి సామాన్యులను కొడుతూ ఒక తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి ఆ మత్తులో కాల్పులు జరిగినటువంటి వ్యక్తిని బయటికి తీసుకెళ్ళిపోయారు, తప్పించేశారు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి? ఒక మత్తులో తూగుతున్నటువంటి వ్యక్తిని పార్లమెంటుకి పంపించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంటుకు పోయి చేసేదేంటి? ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం తను చేసేటటువంటి ప్రయత్నం ఏముంటుంది? 100 రోజుల్లో డ్రగ్స్ని కట్టడి చేస్తానంటున్నారు. అవును, డ్రగ్స్ డెన్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. గంజాయి గ్యాంగులతోటి వీర విహారం చేస్తున్నారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా 100 టన్నులు బయటపడుతుంది, నార్మల్గా బయటపడట్లా. మొన్న రీసెంట్గా విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి గంజాయి దాదాపు 500 కేజీలు పైచిలుకు పైన. పక్క రాష్ట్రాల్లో మార్కెట్ ధరతోటి పోల్చుకుంటే కోట్ల రూపాయల మార్కెట్. మరి ఏమైంది ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి? కోడిని కోస్తే ఏమో జైలు, డ్రగ్స్ తీసుకుంటే మాత్రం స్టేషన్ బెయిల్. ఇది ఏ రకమైనటువంటి మెసేజ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉత్తుత్తి కేసులు పెట్టి జైళ్ళకు పంపించటం, వీళ్ళు పట్టుబడ్డా కూడా ఆ వినీత అనేటటువంటి కేసులో చచ్చిపోయింది ఎవరండి? సామాన్యుడు చనిపోయాడు. ఆ కేసులో మెయిన్ విక్టిమ్గా ఆ వినీత గారు ఎవరి పేరు చెప్పిందండి? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు చెప్పింది. చర్యలేవి? ఆదిమూలం మీద చర్యలేవి? అరవ శ్రీధర్ మీద చర్యలేవి? ఆ వికృత చేష్టలు, అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకి ఏ విధంగా మీరు తీసుకొస్తారు? అసెంబ్లీలోకేమో ఇక్కడ ఆ మగువల్ని లేకపోతే మహిళల్ని మోసం చేసేటటువంటి వారిని అసెంబ్లీలోకి పంపిస్తారు, డ్రగ్స్ వాడినటువంటి వాళ్ళని ఎంపీ దగ్గరికి చేస్తారా? కమిటీ వేస్తారు కదా అరవ శ్రీధర్ కోసం. ఎవరికి ఉపయోగం ఆ కమిటీల వల్ల? ఇదంతా ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో సూపర్ ఆదిమూలం విషయం కూడా మీరు మర్చిపోయారు. ఆదిమూలం విషయంలో చంద్రబాబు నాయుడు గారే వాళ్ళేదో సర్ది చెప్పి ఆ కేసు విత్డ్రా అయ్యేలా ఏదో చేశారని అంటున్నారు. మంచి చర్యలే కదా సార్. ఆదిమూలం మీద ఏదో ఒక చిన్నపాటి కంటి తుడుపు చర్య చేశారు. ఇవాళ పుట్టా మహేష్ మీద చేశారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు చేయలేదు? బిఆర్ నాయుడు అయితే ఏకంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ఒక దేవస్థానానికి టీటీడీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రాస క్రీడలు, ఆ లీలలు, ఆ కిచెన్లో వెళ్ళి వాటేసుకోవడాలు, ఇవన్నీ వారు చేసింది వీడియోలు వచ్చాయి. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నంత మాత్రాన ఆ వాస్తవాలు కాకుండా పోతాయి. అవన్నీ ఎల్లో మీడియా కళ్ళతో చూడండి సార్, ఏం అశ్లీలత ఉంది, ఏం బూత్ ఉంది అందులో లేదని చెప్తున్నారు కదా. మీ కళ్ళతో చూస్తే ఎలా? మీరు పరాయి స్త్రీని కిచెన్లోకి వెళ్ళి కౌగిలించుకోవడం ఒక తప్పు కాదు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఈ దేశానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇలాంటి పనికిమాలినటువంటి వారిని పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నారు? బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి, అతని ఛానల్ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, మిడ్ నైట్ మసాలా అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తెలుగు ఛానళ్లలో బాహాటంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అరిచేతిలో వెంట్రుకలు మొలుస్తాయనే విధంగా న్యూజన్ అనేటటువంటి ఒక ఆయిల్ని తీసుకొచ్చేసి ఒక్కొక్క డబ్బాని 500 రూపాయలు పైచీలకు అమ్మినటువంటి వ్యక్తి ఈ బిఆర్ నాయుడు. ఇవాళ అతను ఆ యొక్క ఘోరం చేస్తే వ్యక్తిగతమని పక్కన ఉన్నటువంటి ఎల్లో మీడియా కవర్ డ్రైవ్లు ఇస్తూ ఉంటుంది. మరి ఈ రకంగా దళితుల మీద, వెనకబడ్డటువంటి వర్గాల మీద తీసుకునేటటువంటి ఈ చర్యలు అగ్రవర్ణాలకు సంబంధించిన లేదా మీకు సంబంధించినటువంటి, మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారి మీద ఎందుకు తీసుకోవట్లేదు? ఇవాళ కొలికపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, లిక్కర్ ఇక్కడ విచ్చలవిడిగా అక్రమంగా అమ్ముతున్నారని, అక్రమ మద్యాన్ని ఇక్కడ వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టి నిర్వహిస్తున్నారంటున్నారు. మరి ఎంపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అవన్నీ చేస్తున్నారంటున్నారు. ఎంపీ మీద ఎందుకు చర్యలు లేవు? ఆ ఎంపీ మీద హైదరాబాద్లో చాలా వ్యవహారాల్లో అతను అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డాడు అనేటటువంటి ఆరోపణలు కూడా చేశారు. అట్లాగే దుబాయ్కో ఎక్కడికో పంపించేటటువంటి విద్యార్థుల దగ్గర నుంచి కూడా, ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు కొట్టేశాడని చెప్పింది ఎవరండి? ఎమ్మెల్యే చెప్పాడు కదా. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎట్లా అయిపోయిందంటే సార్, వారు సూపర్ 6 అనేటటువంటి హామీ ఇచ్చారు కదా. ఈ హామీ ఏంటంటే మత్తు, మగువ, మైన్స్, ల్యాండ్స్, అలాగే ఈ యొక్క డాన్సులు, ఈ 6 కార్యక్రమాలతోటి ఇదంతా కానిచేస్తున్నారు వీళ్ళు. ఈ మత్తుతోటి ఊగి తూగుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఆడవాళ్ళతోటి జలసాలు చేస్తున్నటువంటి వారు మిగిలినటువంటి వాళ్ళు
అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, పరిపాలన సాగుతుందా? ఏదన్నా ఒక్క వ్యవస్థను తీసుకుంటే ఇవాళ హోంమంత్రి గారికి చిట్ట చివరి ర్యాంక్ అంట. ఇవన్నీ కంట్రోల్ చేసేటటువంటి హోంమంత్రి గారికి చిట్ట చివరి ర్యాంక్ అంట. అంటే నాకు పోలీస్ శాఖకి ఈ దేశంలోనే చిట్ట చివరి ర్యాంకు, ఈవిడికి ఈ రాష్ట్రంలో చిట్ట చివరి ర్యాంకు. అంటే మేడం గారి ప్రతిభను మీరు గుర్తించలేదు. ఇదే ఇటువంటి ఇన్సిడెంట్ ఏపీలో జరిగి ఉంటే అప్పుడు మేడం గారు ఏం చేస్తుంటారు, ఎంత సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటారో, వారి ప్రతిభ ఏంటో మీకు అప్పుడు అర్థమయ్యేది. ఈవిడికి సంబంధం లేదని ఎలా అంటారు మీరు? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంత్రి దొరికాడు కదా, ఎక్కడ దొరికినా కానీ మత్తులో దొరికాడు కదా. అలాంటి మంత్రిని ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తనకున్నటువంటి పదవి నుంచి తొలగించాలి కదా. ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా? మత్తు తీసుకునేటటువంటి ఒక ఎంపీని మన రాష్ట్రం తరఫున దేశంకి పంపించి, పార్లమెంట్కి పంపించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎంపీలు చేస్తున్నటువంటి పనేంటి? నేను అడుగుతున్నాను సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఎంపీలలో ఒక్క ఎంపీ యొక్క పర్ఫార్మెన్స్ని మీరు చూడండి. ఓకే, ఏ ఒక్క ఎంపీ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. చంద్రశేఖర్ గారు ఉంటే లోకల్ రాజకీయాల్లోకి వచ్చేసి లోకల్ నాయకుల మీద దాడి చేపిస్తారు. అంబటి రాంబాబు గారి ఇంటిని కాల్చివేయించేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటాడు, ఆ ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటాడు, దాడి చేపించమని పురిగొల్పేటటువంటి కార్యక్రమాలకు పూనుకుంటాడు. ఇవాళ ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి ఎక్కడ ఏలూరులో పెట్టారు సార్? ఏలూరు ప్రజలకి మీరు చేస్తున్నటువంటి సర్వీస్ ఏంటి? ఈ 2 సంవత్సరాల నుంచి పుట్టా మహేష్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి మంచి ఏంటి? ఇది పూర్తిగా ఒక ఆదినారాయణ రెడ్డి గారి కొడుకు దొరికాడు, మత్తు మందు తీసుకుంటూ దొరికాడు. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఎమ్మెల్యేల కొడుకులు అదే పని, ఎంపీలు అదే పని. చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఇవాళ మనం వీడియోలు చూస్తూ ఉంటాం, 2 మహిళల్ని ఇటు ఆ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఆ డ్రెస్సుల మీద వారిని వాటేసుకొని కౌగిలించుకొని ఒక మత్తు లేదా ఒక మద్యానికో లేకపోతే ఇంకొకటో ఏదో బాటిల్ని గ్లాసుని పట్టుకొని ఫోటోలు దిగి వైరల్ చేసుకున్నారండి వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళే స్వయంగా చెప్పుకుంటున్నారు కదా, అందులో తప్పే ఉందని బిఆర్ నాయుడు గారు అంటారు, అందులో తప్పే ఉందని లోకేష్ గారు అంటారు. ఆడది కనిపిస్తే ఏదో చేయాలని బాలకృష్ణ గారు సిగ్గుండాలండి, సిగ్గుండాలి. సిగ్గు పడకపోవడం అనేది వాళ్ళకున్నటువంటి నైజం, వాళ్ళ విధానం. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దాష్టికాలు, ఈ కార్యక్రమాలు, రాష్ట్రం అధికారంలోకి కూటమి వచ్చిన రోజు నుంచి ఆర్థికంగా వెనకబడుతుంది. మానభంగాల్లో విపరీతమైనటువంటి కేసులు నమోదవుతున్నాయి, హత్యలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న జైళ్ళన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి నింపేస్తున్నారు, అది కూడా అక్రమ కేసులు పెట్టి. లా అండ్ ఆర్డర్ని పూర్తిగా సర్వనాశనం చేశారు.